ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఈ ఉదయం నుండి లేవియకాండ గ్రంథంలోని సంగతులను ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయంలో అర్పణ అర్పించడం, ఇది కూడా అర్పించడమే. రెండో అధ్యాయంలో కూడా మొదటి అధ్యాయంలో గోవులలో నుండి కానీ, గొర్రెలలో నుండి కానీ, గువ్వలలో నుండి కానీ అర్పణ అర్పించాలి అని చెప్పబడింది. అర్పణ అర్పించే క్రమం కూడా రాయబడింది. తల అవయవాలు క్రొవ్వు విడదీసి కట్టెలపైన చక్కగా పేర్చి దాన్ని దహించాలి. అది దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని చెప్పబడింది. అంటే ఇక్కడ వ్రాయబడిన ఈ జంతు క్రతువు, జంతువును సంహరించడం, ఇక్కడ కాల్చడం అనే ప్రస్తావన ఉండొచ్చు, కానీ ఇది మనకు సంబంధం కానిది కాకపోతే దేవుడు లేఖనాల్లో వ్రాయించాడు. బైబిల్లో ఉన్నది ఏదైనా మనకు సంబంధం కాకపోతే ఉండదు. ఇది స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంతే. మనకు సంబంధం కానిది బైబిల్లో ఏది ఉండదు. ఏదైనా చెప్పండి, ఏ మాట అయినా తీయండి, అది మనకు సంబంధించింది అంతే. మనకు సంబంధించింది పరోక్షంగా అది ఎలా సంబంధించిందో దాన్ని మనం కూబిలాగి ధ్యానించి ఒక రూపాన్ని తేవడం మన బాధ్యత. అంతేగాని మనకు అర్థం కాలేదు కాబట్టి ఇదేదో పశువులు వధించడం, ఇదేదో కబేలాగా ఉందరా మనకెందుకు అని అనుకోవడానికి వీలు లేదు. అలా అనుకుంటే మనకేమీ అర్థం కాలేదని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక పశువుని ఇలా వధించడం అని కనబడుతున్నప్పుడు మనము అని మనం గ్రహించాలి, మన శరీరము అని మనం గ్రహించాలి, మన తల అని మనం గ్రహించాలి, మనలో ఉన్న క్రొవ్వు అని గ్రహించాలి. ఇవి కనెక్ట్ అవుతాయి. లేఖనాల్లో కూడా ఆ కనెక్టివిటీ మనం చూచాము. అందుకు దేవుడు రాయించాడు, వెర్రితనంగా కాదు. అందుచేత మొదటి అధ్యాయంలో అంగీకరింపబడును అని మాట చూచాము. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు, ఆ దహనకాండను అంగీకరిస్తాడు, ఆ దహన క్రియను ఆయన అంగీకరిస్తాడు. కాల్చబడిన వారుగా, కాలిపోయిన వారుగా మనం దేవుని ముందు నిలబడాలి. ప్రభువా, నాలో ఏ శక్తి లేదు, నేను పనికిరాను, పాపానికి పనికిరాను ప్రభువా, పాపానికి చేతగాని వాణ్ణి, పాపానికి అవిటివాణ్ణి, నేను పాపం విషయంలో నేను పశ్చాత్తాపం వచ్చినోడిని అని చెప్పాలి. పాపం విషయంలో పశ్చాత్తాపం కనుక మనకు వస్తే దేవుని కొరకు పహిల్వాన్లాగా జీవిస్తాం. మళ్ళీ చెప్పనా, మీరు వన్స్ఫోర్ అనకపోయినా పాపం చేసే విషయంలో మనకు పశ్చాత్తాపం వస్తే అంటే ఏంటి? బలహీనత. పాపం నేను చేయలేను బాబు అని. పాపం విషయంలో మనకు పశ్చాత్తాపం వచ్చిన వాళ్ళుగా కనుక మనం ప్రవర్తించగలిగితే దేవుని కొరకు పహిల్వానం అవుతాం, యోధులం అవుతాం. అలాంటి యోధులు దైవ గ్రంథంలో ఎందరో ఉన్నారు ప్రియులరా. అంచేత మొదటి అధ్యాయం అంగీకరించబడుట. ఏ బ్యాచ్ మనం? అంగీ బ్యాచ్ కాదు, అంగీకరించబడే బ్యాచ్. అంగీ బ్యాచ్ వేరు. అంటే టచ్, అది అంగీ బ్యాచ్. టచ్ స్క్రీన్, అది అంగీ బ్యాచ్. టచ్ అంటే పడిపోయేది, అంగీ బ్యాచ్. సీసాలు, కండవాలు, ఇవన్నీ కూడా అంగీ బ్యాచ్లు. మనం అంగీ బ్యాచ్ కాదు, మనము అంగీకరించబడే బ్యాచ్. దేవుడు మనల్ని ఇతడు నా ప్రియ కుమారుడు, ఇది యందు నేను ఆనందిస్తాను, హీఈస్ మై బెలవెడ్. దేవుడు అలాగూ మనల్ని ప్రేమించేవాడు, మనల్ని అంగీకరించేవాడు. అందుచేత మొదటి అధ్యాయంలో అంగీకరించబడాలి. మన శరీరం కాలిపోవాలని చాలా అంశాలు చూచాం మనం, అవి మళ్ళీ రిపీట్ చేయనక్కర్లేదు. ఇప్పుడు రెండవ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో గోవు లేక గొర్రె లేక గువ్వ అని చెప్పబడింది. అంటే ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బొత్తిగా లేని వాళ్ళు కూడా. యేసుక్రీస్తు అయితే వాళ్ళ పేరెంట్స్ గువ్వలు అర్పించారండి. చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టాడు ఆయన, చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టాడు. అంటే వాళ్ళు గోవులు కొనలేడు వాళ్ళ పేరెంట్స్. మరియమ్మ యోసేపులు గోవులు కొనలేని దరిద్రులు, గొర్రెలు కూడా కొనలేని దరిద్రులే. ఆఖరికి పైసలు ఖర్చు పెట్టి
రెండు కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడును కదా. ఆ సామెతలో కొనుక్కున్నారు వాళ్ళు. ఆ ఇంట పుట్టాడండి యేసుక్రీస్తు. మనకు దగ్గర, మన మన పేదరికం ఆయన ఎరుగును, మన లేమి ఆయన ఎరుగును. లేమిలో మనం ఉంటే దేవుడు మన చేత ఏం చేపిస్తారో తెలుసా? లేమిలో మనం నమ్మకంగా ఉంటే, అన్నా వినండి, లేమిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన చేత ఏం చెప్పిస్తాడో తెలుసా? ఏం చెప్పిస్తాడు చెప్పండి? ఒక రకంగా చూస్తున్నారు మీరేంటో. ఏం చెప్పిస్తాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పిస్తాడు. లేమిలో నమ్మకంగా ఉంటే, లేనితనంలో నమ్మకంగా ఉంటే. ప్రభు అయిన యేసుక్రీస్తు గువ్వలు మాత్రమే సమర్పించగలిగాడు. మొదటి అధ్యాయంలో అంగీకరించబడుట చూచాం. రెండో అధ్యాయంలో వాడిన పదార్థం ఏమిటంటే గమనించండి. రెండో అధ్యాయం మొదటి వచనంలో గోధుమ పిండి అయి ఉండవలెను అని చూస్తున్నాం. గోధుమ పిండి, అది అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత 4వ వచనంలో ఏం రాయబడింది? గోధుమ పిండి అని రాయబడింది 4వ వచనంలో. ఆ తర్వాత 7వ వచనం చూడండి, నువ్వు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన నూనెతో కలిపిన గోధుమ పిండి. అది మొదటి అధ్యాయం అంగీకరింపబడడం, రెండో అధ్యాయం వినియోగించబడడం. గోధుమ పిండి లేని ఇల్లు ఉంటుందండి? గోధుమ పిండి లేని ఇల్లు ఉండదు. గోధుమ రాణిగింజ, ప్రపంచంలో రాణిగింజ. ప్రపంచానికి అన్నదాత ఎవరు ఇప్పుడు? గోధుమ. ప్రపంచ అన్నదాత, ప్రపంచమంతటా పండే పంట అది. ఈ రైస్, మనం తినే రైస్ ఉందే, భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ పండుతుంది. గోధుమ ప్రపంచమంతా పండే పంట. గోధుమ ప్రపంచమంతటా వినియోగించబడుతుంది. గోధుమలోని రెండవ సంగతి ఏమిటంటే, పిండి అని అన్నారు ఇక్కడ. గోధుమలోని రెండవ సంగతి ఏమిటంటే, ఏ గింజ అయినా అలాగా, ఇప్పుడు రైస్ అలా ఉడకేసి తినచ్చు కదండి. గోధుమను నలగొడితేనే తినగలం. అన్లెస్ వీ బ్రేక్ ఇట్, వీ మేక్ ఇట్ పౌడర్, వీ కెనాట్ యూజ్ ఇట్. అందుచేత దేవుని కొరకు వినియోగించబడడానికి మనల్ని దేవుడు గోధుమ గింజతో పోల్చాడు. గోధుమ గింజతో పోల్చాడు. గోధుమ గింజ భూమిలో పడి సావకుంటే అని అన్నాడు కదా యోహాను సువార్త 12:24 కదండి. గోధుమ గింజ భూమిలో పడి సాగుంటిగా ఉంటుంది, అది చనిపోతే విస్తారముగా ఫలించును. 12:24 యోహాను సువార్తలో చూస్తాం. గోధుమ గింజ ఇది కూడా చావే, అది చావే. మొదటి అధ్యాయంలో మనకు బతికుండకూడదు విశ్వాసి. ఎందుకని చెప్పండి అన్నా, యాక్టివ్గా ఉండండి. ఎందుకని? బతికితే మామూలు వాళ్ళం కాదు. అది బతికితే మామూలు వాళ్ళం కాదు. సచ్చి దేవుని దగ్గరికి, దేవునికి అప్పచెప్పబడాలి. ఆయన బతికిస్తాడు. ఆయన బతికిస్తాడు. ఆయన బతికిస్తే ఇక చావం. అంచేది గోధుమ గింజ, విశ్వాసి గోధుమ గింజ, నలుగగొట్టబడిన గోధుమ గింజ, ఛిద్రం చేయబడిన గోధుమ గింజ. గోధుమ గింజగా ఉంటే ఇక ఉపయోగం ఉండదు. అది నలుగొట్టబడితే ఎన్ని రకాల వంటకాలు చేసుకోవడానికి పనికొస్తుంది. చేత గోధుమ గింజ. ఈ సందేశం తర్వాత నేను కొన్ని ప్రశ్నలు విడుదల చేస్తా, అవి మీరు సమాధానం చెప్పాలి. లేదా ఊరు కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అరే కథక్కన అలాగే వచ్చామన్నా మేము,
ఈ సంగతి తెలిస్తే వచ్చి ఉండేవాళ్ళం కాదంటారా? ఈ సందేశం తర్వాత కొన్ని ప్రశ్నలు ఈ సందేశం మనకి ఇస్తుంది, వాటిని మనం చెప్పగలగాలి. అప్పుడే మనకు సందేశం మనం అరాయించుకున్నట్టు, అర్థం చేసుకున్నట్టు. ఒకటి గోధుమ గింజ, రెండవది గోధుమ పిండి. గోధుమ పిండి పిండిగా నలుగుగొట్టబడాలి. పిండిగా నలుగుగొట్టబడాలి. ప్రభు అయిన దేవుడు మనల్ని అలా పోల్చాడు. ప్రభు అలా పోల్చాడు ప్రియులారా. అంతేకాకుండా మార్కెట్లో రకరకాల పిండులు ఉన్నాయి, అవి కూడా పిండిలే. చూడండి లూకా సువార్త 12:1 చూడండి, ఏముంది? లూకా సువార్త 12:1 అన్నా 1:12 చూస్తున్నారా? వేషధారణను పులిపిండి అని రాయబడింది. అది కూడా పిండే, అది కాదు. మనం మార్చి వార్త 18:15 ఏ రోజు పులిపిండి అని రాయబడింది, అది కూడా పిండే. మొదటి కొరింథీ 5:6 పులిపిండి కొంచెమైన ముద్దంతయు పులే చేయను, పులిపిండి అని ప్రస్తావించబడింది. అందుచేత మనము ఆ పిండి కాదు, గోధుమ పిండి, గింజలు తేబడి నలుగుగొట్టబడిన గోధుమ పిండి. గోధుమ పిండి అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని చేతికి ఇవ్వబడితే ఆయన తనకు ఇష్టమైన వంటకాన్ని ఆయన చేసుకుంటాడన్నమాట. గోధుమ గింజ. ఒకటి విశ్వాస ఎవరు? గోధుమ గింజ. ఏ గింజ కాదు చెప్పండి? ఇప్పుడు ప్రశ్న, ఏ గింజ కాదన్నా? ఏ గింజ కాదు చెప్పండి అన్నా? గురుగింజ కాదు, గోధుమ గింజ. మనం గురుగింజ కాదు, గోధుమ గింజ. గోధుమలతో పోల్చాడు ప్రభు మనల్ని. కళ్ళములో గోధుమలుంటాయి, పొట్టు గాలికి కొట్టుకొని పోతుంది. మత్తయి సువార్త 3:12 చూస్తాం. కొట్టులో గోధుమ గింజలు, పొట్టులో చెత్త చెదారం. మనం కొట్టులో ఉండేవాళ్ళం, పొట్టులో కాదు. వారు గాలి చెదరగొట్టు పొట్టు వలె, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. దేవుడు ఒక రూపాన్ని మనకిచ్చాడు. దేవుడు మనల్ని గింజతో పోల్చాడు. ఇప్పుడు మనం అంతకుముందు మామూలుగా చదువుకుంటే ఈ గోధుమలు ఏంటో గొడవ ఏంటో చౌక దుకాణంలో దొరికాయే కదా అని అనుకుంటే వెరితనమే. ఇది మనమే, ఇది మన ఫోటో, ఇది మన ముఖ చిత్రం, ఇది మన జీవన శైలి, ఇది మన బతుకు పుస్తకం, ఇది మన కథనం, ఇది మన స్వానుభవం. గోధుమ గింజగా భూమి మీదకి ఆయన మనల్ని తెచ్చాడు ప్రియులరా. ప్రభుని అంగీకరించిన వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొంది ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారు, సంఘములో సహవాసంలో కొనసాగుతున్న ప్రియులు అందరూ ఎట్టివారు? గోధుమ గింజతో పోల్చబడిన వారు ప్రియులరా. గోధుమ గింజ దంచబడి పిండిగా మారాలి, దంచబడి పిండిగా మారాలి. అందుచేత వాడబడతాం. దేవుడు వాడుకోవాలి అంటే దేవుడు అనుకున్న రీతిగా మనం మలసబడేవారుగా ఉండాలి. దేవునికి అనుకూలమైన యాగముగా, సజీవ యాగముగా, అనుకూలమైన యాగముగా అంటే గోధుమ పిండిగా అని అర్థం. దేవా మీ ఇష్టం, మీ షేపులో నన్ను చేయండి, మీరు అనుకున్న రీతిగా నన్ను చేయండి, మీ కొరకు జీవిస్తాను. చూడండి, రక్షించబడి వినియోగించబడకపోతే గోధుమ గింజగా మనం గుర్తించబడిన వాళ్ళంగా ఉండలేము. ప్రభు నమ్ముకుని చాలా కాలం అవుతుంది, మంచిది. వినియోగించబడుతున్నామా? దేవుని కొరకు వినియోగించబడుతున్నామా? వినియోగించబడాలంటే గోధుమలు పిండి కావాలి, పెరం మీదకి రావాలి. అది ఎలాంటి పిండి కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. గోధుమ పిండి అయి ఉండాలి. ఒకటి
నైవేద్యం చేయనప్పుడు గోధుమ పిండిదే ఉండవలేను. అది ఆ పిండి కానీ, పొయ్యిలో కాల్చిన పిండి కానీ, లేక కుండలో వండిన పిండి అయినా అది గోధుమ పిండి అయి ఉండాలి. గోధుమలు దేవునికి వినియోగం. దేవుడు వాడుకొను పాత్ర అని అంటాడు పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ. అందుచేత ప్రియులరా, వాడబడకపోతే వాడిపోతాం. ఏమండి, వాడిపోతాం. చెప్పండి మీరు. ఇంకా ఓడిపోతాం, అపవాది చేతిలో ఓడిపోతాం. సర్వీస్ ఉంటుంది కానీ ఏముండదు. చెప్పండి అన్న, చాలా బిర్రుగున్నారు మీరు. సర్వీస్ ఉంటుంది, ఏముండదు. సరుకు ఉండదు. సరుకు లేని సర్వీస్. సరుకు లేని సర్వీస్ చూపిస్తాం సంఘాలకు. మనం ఎండ్ల కొలదిగా రక్షించబడి ఉన్నాం. పెద్ద పెద్ద కూటాలు చూసాం, పెద్ద పెద్ద సేవకులను చూసాం, పెద్ద పెద్ద ప్రసంగికులను చూసాం, చాలా సభలు చూసాం, చాలా సంగతులు చూసాం. కానీ మనం వాడబడ్డం అనేది దేవుడు కోరుతున్నాడు. నువ్వు గోధుమ పిండి కాకపోతే దేవునికి నువ్వు అవసరం లేదు. దేవునికి అవసరం లేదు. అందుచేత గోధుమ పిండి, చేత్తో తీసిన చేరడి పిండి అయినా, పొయ్యిలో కాల్చిన పిండి అయినా, కొండలో వండిన పిండి అయినా అది గోధుమ పిండి అయింది. ఒకటి గోధుమ గింజ. ఏ గింజ కాదు? చెప్పండి అన్న, యాక్టివ్గా చెప్పండి. ఒకటి గోధుమ గింజ. ఏ గింజ కాదు? గోధుమ పిండి. ఏ పిండి కాదు? పులిపిండి కాదు. గోధుమ గింజ. ఏ గింజ కాదు? గురి గింజ కాదు. గోధుమ పిండి. ఏ పిండి కాదు? పులిపిండి కాదు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్పబడిందో చూడండి. అతడు దాని మీద నూనె పోసి అని వ్రాయబడింది. నూనె, నూనె, నూనె ఉండాలి. నూనె లేని గోధుమ పిండి కాదు. విశ్వాసి నూనె పోసి, నూనె పోసి గాయములు కట్టి, నూనె పోసి అభిషేకం చేసి, నూనె పోసి ఇక్కడ పొంగని భక్ష్యాలు చేసి. నూనె పోయకపోతే ఏమవుద్దో చెప్తాను మీకు. నూనె పోయకపోతే ఏమవుద్దో చెప్తాను నేను. నాతో తమాషా కాదు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం, 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం ఆదికాండం, క్షమించండి, ఆదికాండం 19వ అధ్యాయం, 19వ అధ్యాయం, 19వ అధ్యాయం, 19వ అధ్యాయం 3వ వచనం. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా భోజనం చేసి. ఏ రొట్టెలయ్యి? ఏమండి? పొంగని రొట్టెలు. ఎందుకు పొంగ రొట్టెలు? నూనె లేదు. అది నూనె లేని ఇల్లు. ఏ ఇల్లు అన్నారు ఇంతకీ? అది లోతు ఇల్లు, నూనె లేని ఇల్లు. ఆడపిల్లలు ఉన్నారు కానీ నూనె లేదు. లోతు భార్య ఉంది కానీ నూనె లేదు. లోతు ఉన్నాడు కానీ నూనె లేదు. పైగా తాను కోరుకున్న పట్టణంలో ఉన్నాడు. నూనె లేదు. ఇక్కడ ఇంకో వ్యాకరణం చూడండి మీరు. 19వ అధ్యాయంలోనే ఏం రాయబడిందో. అతడు వారికి విందు చేసి ఉందా? 3వ వచనంలో అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు. అంటే రొట్టెలు ఎవరు కాల్చారన్నా? అతడు కాల్చాడు. ఎవరు కాల్చాలి? ఆమె కాల్చాలి. అతడు కాల్చాడు. ఆ ఇంట్లో మొత్తం ఆధార్ కార్డులు ఎంతమంది ఉన్నారండి? లోతు ఆధార్ కార్డులో
సచివాలయం సెక్రటరీ ఎవరు ఉన్నారా? వాలంటీర్ ఉంటే చెప్పానండి. లోతు ఆధార్ కార్డులు ఎంతమంది ఉన్నారు మొత్తం? 1 లోతు, 2 లోతమ్మ అందాం. లోతున్నాడు, లోతమ్మ ఉంది. తర్వాత బుజ్జి లోతు, సంటి లోతు, 4 ఉన్నారు. 3 ఆడవాళ్ళు ఉన్న ఇల్లు అండి అది. లోతున్నాడు, 2 లోతమ్మ ఉంది, బుజ్జి లోతుంది, సంటి లోతు. ఏమి లేదు ఇంట్లో. ఓరి ఏమి ఇల్లు అండి అది. ఇదే ఇల్లు గుల్లంటే కొంప కొల్లేరంటే. ఇదే ఇల్లు గుల్లంటే కొంప కొల్లేరంటే. అమ్మా అని పిలిచాడు భార్యను, ఆమె అంతులేదు. బుజ్జిలోతా అన్నాడు, ఆమె అయిపోలేదు. సంటిలోతా అన్నాడు, ఆమె కనబడలేదు. ఇక ఏం చేశాడు ఈయన ఒక్కడే? రొట్టెలు కాల్చేద్దామని కాల్చాడు. ఏమైంది? పూరీలు మొదలు పెట్టగా అప్పడాలుగా మారింది. అంతే. ఈయన వంట చేస్తే ఎట్లా ఉంటుందండి? పూరీలు అన్న పూరీలు చేస్తాను, కూర్చోడన్నా అని కూర్చోబెట్టాడు అందరినీ. అయ్యో అప్పడాలైనాయి. అప్పడాలు పూరి కూర ఇప్పుడు అని తిన్నారా మీరు? నూనె లేని కొంప, నూనె లేని ఇల్లు, దేవుని నడిపింపు కానీ, పరిశుద్ధాత్మ నడిపింపు కానీ, పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యం కానీ లేని గృహాలు, నూనె లేని గృహాలు, నూనె లేని గృహాలు. ప్రియులరా, నూనె ఉంటే ఇల్లంతా దేవుని స్వాధీనంలో ఉంటుంది. పిల్లలు అలివి కలిగిన వాళ్ళు అవుతారు, అలివి కాని వాళ్ళు ఉండరు. ఇల్లంతా దేవుని మందిరానికి వస్తారు. పిల్లలతో సహా, కుటుంబంతో సహా దేవుని మందిరానికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. భార్య ఒక తట్టు, భర్త ఒక తట్టు, పిల్లలు ఒక తట్టు కాదు. నూనె లేని గృహాలు విచ్ఛిన్నమైపోయాయి. ఆ ఇల్లు గొల్లయింది ప్రియులారా, ఆ ఇల్లు గొల్లయింది. ఒక భయంకరమైన జాతి రత్నాలుగా ఉండవలసిన వాళ్ళు జాతిహీనమైన వారుగా మారారు. వాళ్ళు అమ్మోనీయులు, మోయాబీయులైన భ్రష్ట సంతాన్ని తేవడానికి వాళ్లే కారణమయ్యారు. ఈ వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్గా ఉన్నారు, ఇంట్లో మాత్రం లేరు. ఎంత సిగ్గులేని పని అండి ఇది, ఎంత సిగ్గులేని పని. పిల్లల్ని కనే విషయంలో మాత్రం యాక్టివ్గా ఉన్నారు. సేవకులు వచ్చారు, వంట చేయండి అమ్మా అంటే ఒక్కళ్ళంతు లేరు. సిగ్గుపడాలి. మనము గోధుమలు, ఏ గోధుమ గింజ, ఏ గింజ కాదు, యాక్టివ్గా చెప్పాలి మీరు. లేకపోతే మీరు నేను కింద కూర్చోండి, మీరు ఇక్కడికి వస్తారా? మరేంటి చెప్పండి. మనం గోధుమ గింజ, ఏ గింజ కాదు? గోధుమ పిండి, ఏ పిండి కాదు? నూనె, ఏది కాదు? ఏది కాదు చెప్పండి? తేనె కాదు, నూనె. చూడండి, ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నా. 11వ వచనంలో, మీరు యెహోవాకు చేయి నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలా అనగా పులిసిన తేనె అయిన యెహోవాకు హోమంలో దహింపవలదు. మనము నూనె, ఏది కాదు? తేనె కాదు. మాటలు తేనె ఒలిగినట్టు ఉంటాయి, క్రియలేమో చేదుగా ఉంటాయి. మాటల మరాఠీలం, మాట్లాడితే తెంపుండదు. తేనె పలుకులు, అందుచేత నూనె ఉండాలి, తేనె కాదు. దేవునికి కొరకు వినియోగించబడే క్రమంలో మనలో ఉండవలసిన లక్షణాలు ప్రియులరా, మనలో ఉండవలసిన లక్షణాలు వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఎందుకు కోరుతున్నాడు తెలుసా? ఏమండి, సౌండ్ పెంచాను, దానికి ఒక కారణం ఉందిలే. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి చెప్పలే పని, ఆయనే చేసుకున్నాం అన్ని పనులు. యోదయ ఆయనే వెళ్ళాడు, గలీలా ఆయనే వెళ్ళాడు, బెతుని ఆయనే వెళ్ళాడు, బెతస్తా ఆయనే వెళ్ళాడు.
యెరూషలేము ఆయనే వెళ్ళాడు, తూర్పు సీదోను ప్రాంతం ఆయనే వెళ్ళాడు, పల్లెలకు పట్టణాలకు ఆయనే వెళ్ళాడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన కాళ్ళు 2 శిలువ మీద మేకులతో కొట్టబడ్డాయి. ఆయన చేతులు 2 శిలువ మీద మేకులతో కొట్టబడ్డాయి. ఆయన తలపై ముండ్ల కిరీటం గుచ్చబడింది, ప్రక్కలో బల్లెం పొడవబడింది. ఆయన మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, కానీ ఇక్కడ లేడు ఆయన. మీరు ఆయన మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయాడు. కలేలే మనుషులరా ఎందుకు నిలిచి ఆకాశం తేరు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి అక్క మీరు వెళ్ళండి అక్క, నా తరఫున శంగరాయకొండ వెళ్ళండి అక్క, ఆ ప్రాంతానికి వెళ్ళండి అక్క, టంగుటూరు వెళ్ళండి, బిట్రగుంట వెళ్ళండి, ఉలిచి వెళ్ళండి. చెప్పండి, ఊళ్ళు వెళ్ళేవా పక్కన? అక్కడికి వెళ్ళాలి, మనం ఆ ప్రాంతాలకు వెళ్ళాలి, దేవుణ్ణి ప్రకటించాలి, దేవుని కొరకు జీవించాలి. మనము ఎందుకని? ఆయన పని మనం చేయాలి. ఆయన లేడు ఇప్పుడు ఇక్కడ భూమి మీద. మనల్ని నమ్ముకుని వెళ్ళిపోయాడండి. మనల్ని నమ్మాడంటే ఎంత అమాయకుడు చూడండి ఆయన. ఎవడన్నా మనల్ని నమ్ముతాడండి భూమి మీద? ఎవడైనా భూమి మీద మనల్ని నమ్ముతాడు, కానీ ప్రభువు నమ్మాడు. ప్రభువు నమ్మాడు మనల్ని. ఒరే మిమ్మల్ని నమ్మి వెళ్ళిపోతున్నారా? మీరు ముంచుతారో తేలుస్తారో ఇక మీ పని. ముంచామో తేల్చాము, ప్రభువుని నిండా ముంచాం, అవునా కదా? నిండా ముంచాం. ఎక్కడా గోధుమ గింజగా లేమే, ఎక్కడా గోధుమ పిండిగా లేమే, ఎక్కడా నూనె లేదే. వాడబడాలి, ప్రభు కొరకు వాడబడాలన్నా అక్క చదువు లేదనే మాట కారణం కానే కాదు, వాడబడాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఏ గింజ కాదు, మనం ఏ పిండి కాదు, మనలో ఏముండాలి, ఏది ఉండకూడదు, తేనె కాదు. అంతేకాదు, లేఖనాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలోనే అతడు దాని మీద నూనె పోసి ఏం వేయాలంట? సాంబ్రాణి వేసి, అది సాంబ్రాణి. సాంబ్రాణి ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? అన్నా ఏం చేయాలి ఇప్పుడు? సాహిబ్ గారిని పిలవాలా? ఇట్ట అంటుంటాడు లారీల దగ్గర. ఏమండి సాహిబ్ గారిని పిలుద్దామా? ₹1 ₹2 ఆ గిన్నెలో వేస్తే వెళ్ళిపోతాడు. సాంబ్రాణి, అదే సాంబ్రాణి. చూడండి, కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపములను నేను చేతుడి సాయంకాలం నైవేద్యం అన్నమాట అక్కడ రాయబడింది. నైవేద్యం నిధుటి అంగీకారములు అనుగాక. ధూపము, సాంబ్రాణి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ధూపాన్ని. పొగలు రావాలి మనలో నుండి. ఇంపైన సువాసన ఆఘ్రాణించి నోవహు చేసిన బలిని ఆయన అంగీకరించి ఇక ఎన్నటికీ ఇలాంటి ప్రపాతం రాదు అని తీర్మానం చేశారు. మనలో నుండి ఏం రావాలి? మనలో ఏముండాలి? సాంబ్రాణి ఉండాలి, పొగ ఉండాలక్క. అన్న ఏముండాలి? పొగ ఉండాలి. ఏమండి ఎరట్టుకున్నారు లేదా? ఏముండాలి? పొగ ఉండాలి. ఇప్పుడు చెప్పండి లైన్గా. 1 ఏ గింజ? గోధుమ గింజ. ఏ గింజ కాదు? గోరి గింజ కాదు. ఏ పిండి? గోధుమ పిండి. ఏ పిండి కాదు? పులి పిండి కాదు. నూనె ఏది కాదు? తేనె కాదు. పొగ ఏది కాదు? సమ్మర్ అంటే పొగ కదా. పొగ ఏది కాదు? చెప్పడన్నా. అందరు మేకల్లాగా నీడకెళ్ళిపోయారు కానీ ఏం మాట్లాడలేదు. పొగ ఏది కాదు? పగ కాదు, పగ కాదు. పగలు కాదు, మనకు కక్షలు కాదు, కార్పణ్యాలు కాదు, తగులాట్లు కాదు, తన్లాట్లు కాదు, పంచాయతీలు కాదు, సమావేశాలు కాదు, యూనియన్లు కాదు,
ధర్నాలు కాదు, కేకలు కాదు, అల్లరి కాదు. పొగ. అందుచేత మన మందిరాలకి ఏం పేరు? పొగ మందిరాలు. అంటే ప్రార్థనా మందిరాలు. బెరాక ప్రార్థనా మందిరం, బేతనియా ప్రార్థనా మందిరం, ఎష్కోలు ప్రార్థనా మందిరం, సియోను ప్రార్థనా మందిరం. ఎవర్రా వీళ్ళంతా? ప్రార్థనోళ్ళు మామ, ప్రార్థనోళ్ళు. ఎంత మంచి పేరు మనకి. వీళ్ళంతా పొగ బ్యాచండి అని అంటున్నారు లోకం. ప్రార్థనోళ్ళమే, ప్రార్థనోళ్ళమే. ఆ పేరు రావాలి మనకంతే, గుర్తించబడాలి. నీ ఉద్యోగం చేస్తున్న చోట ప్రార్థన వ్యక్తిగా తెలియాలి, ప్రార్థనకు సంబంధించిన వ్యక్తిగా తెలియాలి. ప్రియులారా, లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుచేత సాంబ్రాణి ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, ఒకటి గోధుమ గింజ. ఏ గింజ కాదు? కురు గింజ కాదు. గోధుమ పిండి. ఏ పిండి కాదు? పులిపిండి కాదు. నూనె ఏది కాదు? తేనె కాదు. పొగ ఏది కాదు? పొగ కాదు, పొగ కాదు. ఇప్పుడు చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. 2వ అధ్యాయంలోనే 13వ వచనం చదవండి అన్న. 13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. అది సంగతి. ఉప్పు చేర్చాలి. ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. ఉప్పు. మనము ఉప్పు. ఇప్పుడు మీరు దీనికి చెప్పండి మరి. ఏది కాదు మనం? ఉప్పు. ఏది కాదన్నా? చెప్పండి. మాట కనెక్ట్ అవ్వాలంత ఖచ్చితంగా. ఉప్పు కాదు. ఉప్పు ఏది కాదు? కర్పూరం కాదు. ఉప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అన్నారు కవులు. కర్పూరం కాదు మనం. కర్పూరం ఇలానేది. ఉప్పు లోపలికి వచ్చేది. దీపారాజింది కర్పూరం. ఉప్పు చేర్చాలి. ఉప్పు చేర్చాలి ప్రియులారా. ఉప్పు సమాధానం. ఉప్పు సమాధానం. అందుచేత ప్రియులరా, ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఈ లక్షణాలు ఉండాలి. ఇది వాడబడే క్రమంలో మనలో ఉండవలసిన లక్షణాలు. ప్రభు చేత వాడబడేవాళ్ళు ఈ లక్షణాలు ఉండాలి. దేవుని కొరకు వాడబడేవాళ్ళు. చాలాసార్లు మనలో దేవుని కొరకు వాడబడ్డం అంటే నిలబడి వాక్యం చెప్పడం అనుకుంటున్నారు. అదొక వెర్రి అవగాహన. రామాయపట్నం ఒక ఆయన ఉన్నాడంట, తాగితే మాత్రం ఎప్పుడు ఆగడంట, అంత బాగా చెప్తాడంట. వాక్యం చెప్పినోడంతా సేవ కలిసి ఎట్లండి? ఆయన పిలిస్తే ఒక బాటిల్ కొనిస్తేనే ఆయన వాక్యం చెబుతాడు. అది ఇష్టపడుతున్నారు కూడా వాళ్ళు, అక్కడోళ్ళు కొందరు. కొన్ని సంఘాల్లో, మన సంఘాలకు కాదులేండి. లేఖనాల్లో రాయబడింది, మనలో ఉప్పు ఉండాలి. ఉప్పు ఉండాలి. వాడబడ్డానికి వాక్యం చెప్పడం కాదు ప్రియులరా. అన్న ఈ వాక్యం బాగా చెప్తున్నాను, సేవకు రానికూడదు. వాక్యం చెప్తే సేవకు వస్తాడా? మీరు రాసుకుంటే ఒక విషయం, వాక్యం చెప్పేవాళ్ళు సేవకులు కారు, సేవకులు వాక్యం చెప్తారు. మీకు అర్థమైందా ఈ సెంటెన్స్? వాక్యం చెప్పేవాళ్ళంతా సేవకులు కాదు, సేవకులు వాక్యం చెప్తారు. నువ్వు సేవకుడివై వాక్యం చెప్పు. వాక్యం చెప్పే శక్తి ఉంది కాబట్టి సేవకుడు అవుతానంటే అది వికృతమైన పిలుపు, అది క్రమం కాదు. అది నీ వాక్చాతుర్యాన్ని బట్టి, నీ దబాయించడాన్ని బట్టి, నీకు చాకచక్యాన్ని బట్టి, నీ నోటి మాటను బట్టి దేవుడు వాడుకోడు. మోషే బహునత్తివాడు.
మాట మాంద్యం కలిగిన వాడిని కదా నేను, ప్రభువా నన్ను పిలుస్తున్నారేమిటి అన్నాడు. మాట్లాడడం నాకు చేత కాదు కదా. అట్టివాడు దేవుని దగ్గర అలా ఉంటేనే, అసలు మామూలుగా అయితే అతను మాటలు ఎందును క్రియలందు ప్రవీణుడు అతను. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికయ్యా నా నోరు మీ ముందు పనికిరాదు, నిన్నత్తివాణ్ణి ప్రభువా. వాక్యం చెప్పడాన్ని బట్టి సేవకు వస్తే వాడు సేవ చేయలేడు. ఎప్పుడు వాక్యానికి ఎగబడుతుంటాడు, వాక్యానికి ఎగబడతాడు. అన్న ఆయన బాగా చెప్పాడు, కానీ ఆ మాటకి ఈ వచనం పెట్టి ఈ వచనానికి ఆ వచనం పెడితే బలి ఉండేదన్న. ఇది ఈ మొక్క వేసి ఆ మొక్క తీసి ఆ మొక్క అట్లా ఉంటుంది. సిగ్గుపడాలి. వాళ్ళు పనికిరారు సేవకి, వాళ్ళకి సేవకు పనికిరారు ప్రియులారా. వాళ్ళు సేవకు పనికిరాని పూలన్నమాట. సేవకు వాళ్ళు పనికిరారు. వాక్యం చెప్పడాన్ని బట్టి సేవ కాదు, సేవకుడు వాక్యం చెప్తారు. సేవకుడు వై వాక్యం చెప్పాలి. వాక్యం చెబుతున్నందు చేత సేవకుడిని అవటం కాదు. అలాగూ వాడబడేవాళ్ళు ఈ లక్షణాలు ఉంటాయి. అలాగూ వాడబడేవాళ్ళు ఈ లక్షణాలు ఉంటాయి. ఒకటి చెప్పండి, ఒకటి అంగీకరించబడాలి, రెండవది వినియోగించబడాలి. మొదటి అధ్యాయం అంగీకరించబడుట, రెండో అధ్యాయం వినియోగించబడ. మొదటి అధ్యాయంలో మనము బలి అర్పణ చేయబడాలి. శరీరము, అవయవాలు, క్రొవ్వు, తల దహించబడాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు మనల్ని. రెండవ అధ్యాయంలో మనం వినియోగించబడాలి. వినియోగించబడడానికి దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. అందుచేత మనము గోధుమ, ఇప్పుడు చెప్పండి, మనము గోధుమ గింజ. ఏ గింజ కాదు? గొర్రె గింజ కాదు. నేనన్నా మీరంటారా? మీరు నా చేత చెప్పించండి, లేదా మీ చేత చెప్పిస్తా. ఏది కోరుకుంటారు? మనము గోధుమ గింజ. ఏ గింజ కాదు? గోధుమ పిండి. ఏ పిండి కాదు? మనము నూనె. ఏది కాదు? తేనె కాదు. మనము పొగ. ఏది కాదు? పొగ కాదు. మనం ఉప్పు. ఏది కాదు? కర్పూరం కాదు. దేవుని కొరకు వాడబడే క్రమంలో ఈ రూప లక్షణాలు మనం కలిగి ఉండినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు గోధుమ గింజగా భూమి మీదకి వచ్చి భూమిలో పడి ఆయన మరణించాడు. 12:24 మనం చదువుకున్నాం. మరణించి తిరిగి లేచి ప్రపంచాన్ని ఆయన ఇప్పుడు శాసిస్తున్నాడు. యేసుక్రీస్తు శబ్దం లేని దేశం లేదు. అందుచేత ఆయన యొద్దకు మనం వచ్చిన వారిగా, ఆయన మరణ పునరుత్థానాన్ని అంగీకరించిన వారు, ఆయన దగ్గరికి వచ్చిన వారుగా ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కొరకు వాడబడదాం. వయస్సు ఉడిగేదాకా వాడబడదాం. దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడి ప్రభుకు మహిమకరంగా జీవించడానికి ఒకటి అంగీకరించబడుట, రెండవది వినియోగించబడుట. ఈ రెండు అంశాలు మన జీవితాల్లో కార్యకారి అగునుగాక. ఆమెన్.